హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎముకలు ఉక్కులా బలంగా తయారవ్వాలన్నా, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలన్నా, గుడ్ హార్ట్ హెల్త్ కావాలన్నా, బరువు తగ్గాలన్నా అన్నిటికీ ఒకే ఒకటి ఈ ఇడ్లీ. వారానికి 2-3 సార్లు తిన్నారనుకోండి, ఇక ఎదురే ఉండదు. అంత ఎక్సలెంట్ టేస్ట్తో గ్రైండ్ చేయాల్సిన అవసరమే లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పటికి ఈ ఇడ్లీని తయారు చేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ రెసిపీ తయారీ చూసేద్దాం. ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకొని బాగా జల్లడించి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు అటుకుల్ని నీళ్ళలో బాగా వాష్ చేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేయండి. డస్ట్ బాగా ఉంటుంది కనుక వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకున్నాను. బీన్స్, క్యారెట్, ఆనియన్, అలాగే కొత్తిమీర, 2 పచ్చిమిర్చి. పిల్లలు కనుక కొంచెం కారం తక్కువగా తింటారని నేను పచ్చిమిర్చి తక్కువ వేశాను. ఒక కప్పు రాగి పిండిలో బాగా క్లీన్గా వాష్ చేసుకున్న ఒక కప్పు మునగాకు, ఒక కప్పు క్లీన్గా వాష్ చేసుకున్న అటుకులు, బాగా ఫైన్గా తరుక్కున్నటువంటి మన వెజిటేబుల్స్, తగినంత సాల్ట్, జీలకర్ర, వీటన్నిటిని వేసి బాగా చపాతీ పిండిలాగా రుద్దుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. వీటన్నిటిలో ఉన్న వాటర్ తోటి మనకి ముద్ద అనేది వచ్చేస్తుంది. మిక్సింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత బాగా వీటిని కలుపుతామో మనకి ఇడ్లీలు అనేటివి అంత బాగా తయారవుతాయి. ఒకవేళ ముద్దకి రాకపోతే జస్ట్ కొంచెం వాటర్ని, లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ని అలా చల్లుకోండి. చూసారా, నాకు ముద్దలు వచ్చేసాయి. ఈ విధంగా ఉండలుగా మనం ఒక కొంచెం పెద్ద సైజు ఉండల్లాగే తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటాం అన్నమాట. ఇక ఇడ్లీ పాత్రలో అడుగులో నెయ్యి వేసేసి ఈ విధంగా మసాలా వడని ఎలా అయితే మనం జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తామో అలా ప్రెస్ చేస్తే ఒక మంచి షేప్ వచ్చేస్తుంది, ఇడ్లీ షేపు. ఈ ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుందన్నమాట. నేనైతే స్టీమ్ బౌల్లో పెట్టాను. మీరు కావాలనుకుంటే ఇడ్లీ పాత్రలో పెట్టచ్చు, స్టీమ్ బౌల్లో కూడా పెట్టేయచ్చు. చూసారా ఎంత ఈజీగా, అస్సలు గ్రైండ్ చేయాల్సిన అవసరమే లేదండి. చాలా చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా, అప్పటికప్పుడు హెల్తీగా, టేస్టీగా. మరి ఇలాంటి రెసిపీని ట్రై చేయకుండా ఉంటారా? తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.